నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి బల్దియాకు పంపించాలని ఓటర్లకు వినతి. బీజేపీ అభ్యర్థి డాక్టర్ శిల్పారెడ్డికి మద్దతుగా బండి సంజయ్ రోడ్ షో. డివిజన్లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందన్న డాక్టర్ శిల్పారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి. ఎన్నికల్లో గెలిచే మేయర్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు స్పష్టం చేసిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. భరోసా కల్పించడానికే ఫ్లాగ్ మార్చ్ అన్న సిపి మహేష్ భాగవత్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి, అడిక్మెట్ అభ్యర్థి హేమలత జయరాం రెడ్డి, ముషీరాబాద్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించి బల్దియాకు పంపించాల్సిందిగా అభ్యర్థించారు. అంబర్పేట ప్రజలందరికీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో భాగంగా మన డైనమిక్ నాయకుడు, బాగా చదువుకున్నవాడు, కానీ ప్రజలలో కూడా కలిసేవాడు, అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో కలిసిమెలిసి ఉండేవాడు. మన ప్రియతమ కల్వకుంట్ల రామారావు ఈరోజు అంబర్పేట వచ్చేసినందుకు మేమందరం కృతజ్ఞతలు. స్టేజీ మీద ఉన్న మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరియు శ్రీనివాస్ గౌడ్ గారు, మన అంబర్పేటకి వచ్చేసిన ఇన్ఛార్జ్ సహచర ఎమ్మెల్యేలు మరియు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు మరియు ఇక్కడికి టీఆర్ఎస్ లీడర్లు, ఇక్కడికి ఇచ్చిన నల్లకుంట డివిజన్ అభ్యర్థి గరిగంటి శ్రీదేవి గారు, గోల్నాంక డివిజన్ అభ్యర్థి దూసరి లావణ్య గారు, పద్మావతి డిపి రెడ్డి గారు ఈరోజు కాంటాక్ట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో మన డైనమిక్ లీడర్ ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. దమ్మంతగితేనా నల్లకుంట, గోల్నాక, బాగంబరిపేట మూడు డివిజన్లు, గింతగిన్ని కాలనీలు, ఇంతమంది మీరు గింత దమ్ము గింతేనా మీది? జై తెలంగాణ. పిడికిలు లేవాల దయచేసి జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. మీరు ఓటేస్తామన్నారు, గెలిపిస్తామన్నారు, నేను చెప్పాలనుకున్నంత మీరే చెప్తున్నారు. పోతాం మరి ఎందుకు ఇక అదా కాసేపు ఉండాలన్నా. థ్యాంక్ యూ సాయి చంద్ గారికి, మొత్తం మా తమ్ములు కళాకారులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు కాలేరు వెంకటేష్ గారికి, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి పార్టీ తరఫున ఇన్ఛార్జిగా విచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మరియు జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా జయపాల్ యాదవ్ గారు గౌరవ శాసనసభ్యులు, అంజయ్ యాదవ్ గారు గౌరవ శాసనసభ్యులు.
హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం 10వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శిల్పారెడ్డికి మద్దతుగా బండి సంజయ్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఉప్పల్లోని కాలనీలన్నీ కలయ తిరిగారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపై ప్రజల్లో చాలా అవగాహన వచ్చిందని, డివిజన్లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని డాక్టర్ శిల్పారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్ బీజేపీ అభ్యర్థి శిల్పారెడ్డి చేత బండి సంజయ్ ప్రమాణం చేయించారు. కట్టుబడి ప్రజల కోసం పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిత్యం కృషి చేస్తున్న బీజేపీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రజల సమక్షంలో దైవ భారతీయ జనతా పార్టీ చేస్తున్న నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి అక్రమాలకు నేను మీ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శిల్పారెడ్డి. ఖచ్చితంగా మనమే గెలవబోతున్నాము. మన సమస్యలు తీరాలన్నా, సమాజం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా బీజేపీ పార్టీని గెలిపించాలి. ఈ రోడ్ షో చెప్పండి మేడం. బండి సంజయ్ గారు వచ్చారు కదా సార్. నేను మీ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శిల్పారెడ్డి. ఖచ్చితంగా మనమే గెలవబోతున్నాము. మన సమస్యలు తీరాలన్నా, ఉప్పల్ అయిపోయింది, ఇప్పుడు మా చిల్కానగర్ అయిపోయింది, ఉప్పల్ అయిపోయింది, నెక్స్ట్ సార్ ఎల్బీ నగర్కి వెళ్తున్నారు. అక్కడ కూడా మంచి స్పందన, ఇక్కడ ఎలాగైతే మంచి స్పందన వచ్చిందో అక్కడ కూడా మంచి స్పందన వస్తుంది. తప్పకుండా ప్రజల సపోర్ట్ ఈసారి మాకు ఉంటుందని మేము 200% చెప్తున్నాము. ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అందరికీ అవకాశం ఇచ్చి చూశారు. టీఆర్ఎస్కి ఇచ్చేశారు, కాంగ్రెస్కి ఇచ్చేశారు, ఈసారి బీజేపీ ఇచ్చి చూడండి. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ముందుకు రావాలి, బీజేపీ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అనితా అమర్నాథ్ గౌడ్ ప్రచార పాదయాత్రలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 కార్పొరేట్ సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మేయర్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. ఎలిజబెత్ రాణి కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తుకే. ఏం పాపా ఓట్ ఫర్ అమ్మా. నమస్కారం పెద్ద మనిషి. వినేవాడా పాపా? మెట్టు కూడా ఎలిజబెత్ రాణి కాంగ్రెస్ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ చేతులకు దండం పెట్టి అడుగుతున్నా. 1వ తారీఖున ఎలిజబెత్ రాణి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా మెట్టు. నమస్తే. ఎలిజబెత్ రాణి గెలిపింది. చలో 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 అమ్మా. నమస్కారం వైసాబ్. నమస్తే అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి గెలిపించండి బాబు. మైకు తమ్ముళ్ళందరికీ అందరికీ నమస్కారం బాబు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మేము ఉంటాం. అమ్మ నమస్కారం. అమ్మా బాబు నమస్కారం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. మైలార్ దేవుపల్లిలోని దుర్గా కన్వెన్షన్లో మహిళా పొదుపు సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడిచిన 6 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించిందని రంజిత్ రెడ్డి తెలిపారు. గ్రేటర్లో మేయర్ పీఠం టీఆర్ఎస్ సొంతం కాబోతోందని జోసియం చెప్పారు. కరెంటు కష్టాలు ఇవాళ 24 గంటల కరెంటు నాణ్యతమైన కరెంటు ఉన్నందుకు పాత రోజులు మర్చిపోవద్దు. ఇవాళ మన ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. 90% ఆ రోజు పూర్తి చేసుకుంటే ఈ రోజు సంతోషంగా ఉంటారు.
ఏం బాధ లేకుండా మేము అందరూ చూసుకుంటూ ఇవాళ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో రాబోయే ఎలక్షన్స్ డిసెంబర్ 1వ తారీఖున ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్కి మా మైలార్దేవిపల్లి అభ్యర్థి ప్రేమదాస్ గౌడ్ అన్న కోసం ఓటేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో, శంషాబాద్ జడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి గారితో, తర్వాత రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు స్వప్న గారి సమక్షంలో ఇంత పెద్ద 300 గ్రూపులున్న డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల లేడీస్ అందరినీ పిలిచి వాళ్ళకు ఒక్కటే కోరుకుంటున్నాం, ఇంత చక్కటి ప్రభుత్వం గత 6 ఏళ్ల నుండి మహిళల కోసం, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం అన్ని పథకాలు పెట్టి వాళ్ళ రక్షణ, వాళ్ళ హక్కులు, వాళ్ళ భద్రత అన్నీ చూసుకుంటున్న కేసీఆర్ గారికి ఓటేయమని చెప్పి, కారు గుర్తు కోటేయమని చెప్పి అందరం వేడుకున్నాము. బన్సీలాల్పేట 147వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి లక్ష్మి భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీలు డివిజన్ ప్రజలను మోసం చేస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా 10,000 రూపాయల వరద బాధితుల ఆర్థిక సహాయం ఎవరికీ అందలేదంటున్నారని, తాగునీరు సమస్య ఎక్కువగా ఉందని చెప్పినా పట్టించుకునే నాథుడే లేడని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆమె అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇక్కడ గల్లీకి నల్లాలు వేయించాము, రోడ్లు వేయించాము, ప్రతి ఒక్క సమస్యను మేము పరిష్కారం చేసాము. తర్వాత ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మనకు గవర్నమెంట్ లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఇక్కడ ఏంటంటే గుండాయిజం ఎక్కువైపోయింది. గుండాయిజం, రౌడీయిజం చేసి ఓట్లు బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇవాళ బస్తీలలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్కరు అయితే ఏడుస్తున్నారు. ఎట్లా అంటే ఎన్నిసార్లు మేము మినిస్టర్ ఇంటికి ముందు పోయినాము, కార్పొరేటర్ ఇంటికి పోయినాము, ఎవరు చిల్కానగర్ నియోజకవర్గంలోని 7వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోనె శైలజ శ్రీకాంత్ ముదిరాజ్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకువచ్చిందని, ప్రజలు సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో అధికారిక పార్టీగా బీజేపీ ఉందని, ప్రజలకు ఎటువంటి సహాయమైనా చేయగలుగుతుందన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మి మోసపోవద్దన్నారు. నిజాయితీగా పనిచేసే వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రమ్మని మేడం పిలవండి. రెండో రోజు ప్రచార పర్వంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోనె శైలజ గారు ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఈ ప్రజల నుంచి భాజపాకి సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది. ఈ యొక్క డివిజన్ని బీజేపీకే ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ్పురి, నాగేంద్ర నగర్, అలాగే అన్ని కాలనీ వాసులు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ వారు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మంచి స్పందన లభిస్తూ ఉంది. ఖచ్చితంగా బీజేపీ ఈ డివిజన్లో జెండా ఎగురవేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఈ యొక్క టీఆర్ఎస్ పాలనకు విసుకెత్తిన జనం సమస్యలను ఎక్కడక్కడ వదిలేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులు నెట్టివేసింది. ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా ఈసారి ఖచ్చితంగా బీజేపీయే గెలవాలి, బీజేపీకే ఓటేస్తాం మేము అని చెప్పి చెల్లడం జరుగుతుంది. అందరికీ నమస్కారము. నేను ఈసారి బీజేపీ తరపున చిల్కనగర్ 7th డివిజన్లో పోటీ చేస్తున్నాను. నా పేరు శైలజ. ఇక్కడ ఈరోజు మేము ర్యాలీ తీయడం జరిగింది కళ్యాణ్పురి ఏరియాలో. అసలు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం అభివృద్ధి పనులు కనబడట్లేదు మాకు. 5 years ఇంతకుముందు ఎలా ఉందో 5 years అయిపోయింది, ఇంతవరకు అసలు ఏం అభివృద్ధి పనులు లేవు. ప్రజలు కూడా వాళ్ళ ఆగ్రహం తెలుపుతున్నారు. అసలు ఏం లేదు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఏం చేశారో అవే ఉన్నాయి.
ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూడండి. మేము కూడా బీజేపీ మేము అన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజలకి నిత్యం సేవలో ఉంటామని తెలుపుతున్నాము. ధన్యవాదాలు. బన్సీలాల్పేట 147వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కాంపల్లి హేమలత బైబిల్ హౌస్ దగ్గరున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ జెండా ఎగరవేసిన అనంతరం ప్రచారం మొదలుపెట్టారు. భారీ మెజారిటీతో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మెచ్చే నమ్మకమైన పార్టీ టీడీపీ అని, తాను స్థానిక ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనుకుంటున్నానని ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి అక్కలకి కూడా, మా ఇంద్రకి కూడా, విజయకి కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఈ పార్టీ ఖచ్చితంగా 100% మన సైకిల్ గుర్తు గెలుస్తుందని చెప్పేసి ఫుల్ నమ్మకం గ్యారెంటీతో బన్సీలాల్పేట హేమలత ఖచ్చితంగా కూడా ప్రయత్నిస్తుంది, అన్ని విధాలా సాధిస్తుంది. అంతా సత్తా మా అందరి మహిళలకు కూడా ఉంది. ఇంటింటికి కూడా మాకు వచ్చి కూడా చాలా చాట్ల తోడు వేసి కుక్కలు కొట్టడ పెట్టినట్టు కూడా మాకు ప్రజలను మోసం చేశారు. ఎవరికి కూడా న్యాయంగా చేయలేదు. మా పిల్లలకు ఇంకొకటి కూడా ఏజ్ లేని పిల్లలను కూడా పరిస్థితి బాగాలేక వాళ్ళని పళ్ళలో పంపిస్తున్నాం. వాళ్ళకు చదువు లేక, సంస్కారం లేక మా బతుకులు అన్ని రోడ్డు మీద పడేటట్టు చేసింది మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం. అది కాకుండా ఇప్పుడు మహిళలమే మాకు మగ పురుషులతో కూడా మాకు అండగా ఉంటే చాలు. మేమే మహిళలం కూడా అన్ని ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కటి కూడా సాధిస్తాము. మా పిల్లలకు, బస్తీ పిల్లలకు, మా వాసులకు, అందరి చిన్నలకు, పెద్దలకు కూడా న్యాయంగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మా తెలుగుదేశం పార్టీ గెలవాలి, సైకిల్ గుర్తుకే ఓటు రావాలి. మేము అన్నిట్లా ముందడుగేసి అందరిలో మాట చెందుకోబోయే రకం మాది కాదు. మాది సత్తా ఉన్న పార్టీ మాది కాబట్టి నీతి నిజాయితీ డబ్బుకి కక్కుర్తి లేకుండా న్యాయంగా పోరాడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఆశలు కోరుతూ నమస్కరిస్తున్నాను. జై తెలుగుదేశం, జై సైకిల్ గుర్తు, జై చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొలను లక్ష్మీ బాలరెడ్డి డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సమితి అభ్యర్థిగా గత 5 సంవత్సరాలు కార్పొరేటర్గా చేసి కేసీఆర్, కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆశీస్సులతో మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరేందుకు రెండవసారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకొని 5వ రోజు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భం లోపల ఈ 5 రోజులుగా మేము తిరుగుతున్నటువంటి క్రమం లోపల ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి నాతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారితో సహా ఈ 5 రోజులు తిరుగుతున్నటువంటి క్రమం లోపల ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తుంటే లక్ష్మీ బాలరెడ్డి గారు అంటే మా ఇంటి మనిషి, మా సొంత మనిషి, మా కంటి ముందట కనబడే వ్యక్తి, మా ఇంటి ముందట కనబడే వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా ఆమెను దగ్గరికి తీసుకుంటున్నటువంటి సందర్భం లోపల మాకు ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా లక్ష్మీ బాలరెడ్డి గారిని కేసీఆర్ గారు సరైన అభ్యర్థినే రెండోసారి ఖరారు చేసిరని చెప్పి ఇవాళ మాకు విశ్వాసం ఉన్నది. మరి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా 95 కోట్లతోని ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మామూలు మాట కాదు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీలలో 5 సంవత్సరాల కాలం లోపల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లోపల 95 నుంచి 100 కోట్ల పనులు అవుతాయి. ఒక డివిజన్ లోపల 95 నుంచి 100 కోట్ల పనులు అయినాయి. అది అడ్వాన్స్ ఎలక్షన్స్ వచ్చి చేయబట్టి అదే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ వస్తే దాదాపు 110-120 కోట్లకు పోతుండే. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఓటమన్నది ఉంటుంది. ఇవాళ సరే చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొలన్ వెంకటేష్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. వరద బాధితులకు డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్ల ప్రాబ్లం కానీ నీళ్ళ ప్రాబ్లం కానీ సాల్వ్ చేసి ఒక్కసారి మాకు అవకాశం ఉంది. మీరు మార్పు కోరండి. లేకుంటే వాళ్ళు చేయలేదు ఎవరెవరికో ఇస్తున్నారు, అందరికి ఇచ్చారు. కాబట్టి మేము ఒక ఓటేయండి, మేమేం పని చేయాలో మీకు చేస్తూ పెడతాం. లేకుంటే మళ్ళీ మీ గల్లీలో కూడా అడుగుతాం. మాకు కూడా షిక్ ఉంటుంది కదమ్మా, అరే ఇది పోతే పని చేయలేదు మరి తిడతారని మాకు కూడా బుద్ధి వస్తుంది కదమ్మా. ఓకేమ్మా? లోటస్ కూడా ఇంకా ఇంట్లో సజ్జలు బాసన్లు బట్టలు గొంతలు అన్ని నాని ఒక్క సంచి బియ్యం పాడైనాయి. మా సంచి మీకు ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదమ్మా? ఎవరు రాలేదు, ఏం సాయం చేస్తున్నారు మాకైతే. ఏం లేకుండా అందరు ఓట్లు వేసి ఓట్లు వేసినప్పుడే వస్తారు, ఓట్లు లేనప్పుడు ఏం రారు. చూపెట్టండమ్మా, మీరు సమస్యలు తెలుసుకుని ఫతేనగర్ 118వ డివిజన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కంచి మహేందర్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు. ఫతేనగర్ డివిజన్లో ఎన్నో సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా తాను పనిచేస్తానన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తనను డివిజన్ పరిధిలో ప్రతి ఓటరు స్వాగతం పలుకుతున్నారని, గత కొన్నేళ్లుగా బీజేపీలో పనిచేశానని తెలిపారు. ఫతేనగర్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించానని, కార్పొరేటర్గా తనను గెలిపిస్తే తాను మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానన్నారు. కంచి మహేందర్, ఫతేనగర్ డివిజన్ 118. ఈరోజు ప్రచారానికి భరత్ నగర్లో తిరగడం జరుగుతుంది. నేను ప్రతి ఇంట కరపత్రం ఇస్తూ వాళ్ళ ఆశీర్వాదం కోరుతూ ముందు సాగుతున్నాను. నేనైతే ఎవరినైతే కలిసినానో ఈ భరత్ నగర్ వాసులు ఇంతకుముందు నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ కొత్త కిరాయికి ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతున్నది. నీకు మోసం జరిగింది, మీ పార్టీ వాళ్ళు నేను మోసం చేశారు, నువ్వు ఇండిపెండెంట్లో మంచి పని చేశావు, ఈసారి మిమ్మల్నే గెలిపిస్తాము, నిన్నే గెలిపిస్తాము, మేమందరం కూడా కప్సా సార్ గుర్తుకే ఓటేసి నేను గెలిపిస్తామని అందరు తెలియజేస్తున్నారు. మీరు గెలిచిన తర్వాత ఏమేం చేస్తారు? నేను గెలిచిన తర్వాతనే ముఖ్యంగా ఫతేనగర్ డివిజన్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి నాలా సమస్య, ఇంకోటి ఫతేనగర్లో మెయిన్గా అన్ని వీకర్ సెక్షన్స్ ఉన్నాయి. పారదీ బస్తీ కానీ, అర్జన్ బస్తీ కానీ, గౌతమ్ నగర్ కానీ, ఇందిరాగాంధీపురం కానీ, జర ఒక్క పాష్గా జర మంచిగా ఉందంటే భరత్ నగర్ కాలనీ ఒకటి. ఇక్కడ మా భరత్ నగర్ కాలనీలో ఒకటి కనీసం గవర్నమెంట్ స్కూల్ లేదు, కనీసం 10 పడకల ఆసుపత్రి లేదు. నేను గెలిచిన వెంటనే ఈ గవర్నమెంట్ స్కూల్ 10వ తరగతి వరకు తీసుకురావడానికి కృషి చేస్తానని మనం చేస్తున్నాను. అదేవిధంగా 10 పడకల ఆసుపత్రి, ఇంకోటి ఏదైతే ఓపెన్ నాలా ఉన్నాయో మీరు చూశారు, 2 నెలల క్రితం వచ్చిన వర్షాలకి మొత్తము ఫతేనగర్ డివిజన్ అనేది నీటి మట్టం అయింది. చాలామంది ప్రాబ్లం ఫేస్ చేశారు. అక్కడ దీన్ దయాళ్ నగర్లో చూసినట్టయితే సుమారు 2 ట్రక్కుల బియ్యం వెళ్ళిందండి. నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి అందుబాటులో ఉండి 3 రోజులు ఉండి వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా అరేంజ్ అయింది. అక్కడ కనీసం కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మున్సిపల్ సిబ్బంది ఎవరు రాలేదు. మేము వెళ్ళి ఎప్పుడైతే చేస్తున్నామో సెకండ్ డే ఏదో పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, దాన్ని చూసి వాళ్ళు నెక్స్ట్ డే రావడం జరిగింది. ఈరోజు ఎక్కడెక్కడ చేశారు మీరు పాదయాత్ర? ఈరోజు భరత్ నగర్, ప్రభాకర్ రెడ్డి నగర్, దీన్ దయాళ్ నగర్. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో జేహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ను పలు పార్టీల అభ్యర్థులు తుంగలో తొక్కుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన టాయిలెట్స్లు ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలుగా తయారయ్యాయనడానికి సందేహం లేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్కు ప్రభుత్వ ప్రచార బోర్డులు తొలగించలేకపోతున్నారు. ఈ ఘటనను బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అధికారులు ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
రహమత్ నగర్లో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రహమత్ నగర్లో కార్పొరేటర్ అభ్యర్థి సిఎన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. అందరూ నమ్ముకున్నాం సార్. 5 ఇయర్స్ మనం సాధించుకున్నాం. నేను కూడా అన్ని సెలబ్రేషన్ వచ్చాను, వచ్చాను సాల్వ్ అవ్వట్లేదు. కార్వాన్ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి స్వామి యాదవ్కు మద్దతుగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహిద్దీన్, ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు. अपने कैंडिडेट पार्टी के सामने आता अपने कैंडिडेट पार्टी के सामने आता హైదరాబాద్ మాజీ మేయర్ మహమ్మద్ మాజీద్ హుస్సేన్ మెహదీపట్నంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. इंशाल्लाह पहली तारीख के दिन इलेक्शन है. दिमाग के अपना वोट डालिए. घर से निकल के कैसा भी वोट डालिए. इंतजाम करिए. माजिद हुसैन पहली तारीख के दिन इलेक्शन है, तो कैसा भी निकल के अपना वोट डालिए इंशाल्लाह. पर वोट डालिए. पहली तारीख के दिन इलेक्शन है, जो अपने घर के तमाम वोटों को इस्तेमाल करिए. वोट है नहीं आपका, निकल के वोट डालो तो खुदा के हक से. अरे भाई नहीं मेरे भाई के हुक्म पे आ गया. पैदल दौरे कर रहे हैं. हैदराबाद उम्मीदवार पहली तारीख के दिन तो निकल के वोट डालिए. मेरा नाम माजिद हुसैन है. मैं आप यहाँ से कॉर्पोरेटर उम्मीदवार हूँ मंडे का. आप लोगों से गुजारिश. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి బల్దియాకు పంపించాలని ఓటర్లకు వినతి. బీజేపీ అభ్యర్థి డాక్టర్ శిల్పారెడ్డికి మద్దతుగా బండి సంజయ్ రోడ్ షో. డివిజన్లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందన్న డాక్టర్ శిల్పారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి. ఎన్నికల్లో గెలిచి మేయర్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు స్పష్టం చేసిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. భరోసా కల్పించడానికే ఫ్లాగ్ మార్చ్ అన్న సిపి మహేష్ భాగవత్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.